ముందుగా మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక ముచ్చట చెప్తుండు. అంతమొందించేందుకు ఎంతవరకైనా రెడీ. మన జరే కదా ఉగ్రవాదుల కాల్పులు, వాళ్ళని అంతమొందిస్తేందుకు అది ఏడికైనా బాధలేదు. ఇక చూసుకుందాం, మీ పతాపం మా పతాపం అన్నాడు చెప్తుండు ముచ్చట. ఇంకేం చెప్తుండు, ఆ ఉగ్రవాదులు భూమి మీద ఎక్కడ దాక్కున్నా కానీ పట్టుకుంటాం. అయ్యా ప్రధానమంత్రి గారు మీకు దండం, వాళ్ళని పట్టుకొని అక్కర్లేదు. కనపడితే వాడు ఉగ్రవాదాన్ని తెలిస్తే పిచ్చి కుక్కలను కాల్చినట్టు జల్లెడ తుట్లు ఎన్ని ఉంటాయి అన్ని తుట్లు పడేసి చంపినా కానీ నష్టం లేదు. చక్కదానంగా కొత్త పెళ్లి పిల్లగాడు ఏదో 4 రోజులు సరదాగా అట్ట తిరిగొద్దామని పోతే అద్రగానంగా చంపేసిరు. నీది ఏ మతం? నీది హిందూ మతం అయిందా కథం చంపుడే. ఇసవంటి బాడు కావులు ఈ భూమి మీద ఏడ పుట్టొద్దు కూడా వీళ్ళు. ఎవరికన్నా కోపం ఉంటే తాపం ఉంటే కోపం ఉన్న మీద ఏమంటారు కక్ష సాధించాలి. అమాయక ప్రజల మీద ఇలా ప్రతాపం ఏం చెప్పురు. ఇక సార్ మొన్ననే పెళ్ళి అయింది మాకు, మేమేదో అనుమునికి వచ్చినాం, 4 రోజులు ఏదో టైంపాస్ విహారయాత్ర చేద్దామని వచ్చినాం, మమ్మల్ని ఇచ్చిపెట్టు సార్ అని పెళ్లి పిల్ల బతలాడుతుంటే పెళ్లి పిల్ల ముందరనే పెళ్లి పిల్ల కానీ కాల్చి చంపారు. మంచిగా హీరోయిన్లు ఎక్కురాలు చూడు. అదేంది అలా మత గ్రంథాన్ని చదవాలి, అలా మత గ్రంథం చదివి తీసి పెడతాం. అరే బాడుగా ముండ కొడుకులారా, భారతీయులకు మీ మత గ్రంథం ఎట్ట తెలిసి పాడవుతుంది రా? అదేమన్నా మా భగవద్గీత అనుకుంటురా? మాకు తెలుస్తందుకు మాకు ఎట్ట వచ్చి పాడవుతుంది అది? ఈ భారతదేశాన్ని ముంచిన బాడుకావులు చాలా మంది ఉన్నారు. మీకేమన్నా తీట ఉన్నా బాధ ఉన్నా లేకపోతే కోపం ఉన్నా కానీ ఆ భారతదేశాన్ని ముంచిన మునకొడుకులను ఏమన్నా చేసే ఉపాయం చేయరు. కానీ ఉత్తపుణ్యానికి భారతదేశంలో బతికే అమాయక ప్రజలను చంపితే ఏమొచ్చి పాడైతే చెప్పురు. మీకు ఏమన్నా వస్తుందా? ఎందరో పేదోళ్ళని చిత్రహింసలు పెడుతులు చాలా మంది ఉన్నారు. మీలాంటి వాళ్ళని కూడా హింసలు పెట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారు మాకైతే తెలియదు. మీకేమైనా పగు ఉంటే గసంటి వాళ్ళ మీద తీసుకోవాలి. ఉత్తపుణ్యానికి అమాయకుల మీద దగ్గర 20 మందిని చంపిరట. 20 మందికి పైనే చంపిరు. మరి ఏమొచ్చి పాడవుతుంది మీకు చెప్పురు. ఇక ఇంకా గీడేమి ఇచ్చిండు చూడరు. ఇంకా 48 గంటల్లో వెళ్ళిపోవాల్సిందే. పాకిస్తాన్లో ఎవడైతే భారతదేశంలో ఉన్నారో 48 గంటలు వెళ్ళిపోవాల్సిందే అని చెప్తున్నారు. అంటే ఇంకా వెళ్ళిపోకుండా వచ్చినా ఎంత శరం తప్పిన పాడుకోవాలి కావచ్చు. వీళ్ళు భారతీయులను చంపి ఇంకా కూడా భారతదేశంలో ఉంటేందుకు మీరు మనిషికి పుట్టిరా గాడిదికి పుట్టిరా? ఏ రకంగా ఉంటారా మరి? ఇంకా మీరు ఇంక వీళ్ళు 48 గంటలు టైం ఇచ్చారు. టైం లేదు, లొటపిసి లేదు. వీళ్ళని కట్టేసి భర్త పూజ చేయవలసిందే. అదే మనం గిట్ట వాళ్ళ పైన ఉగ్రవాదం దాడి వాళ్ళ దేశం వాళ్ళని చంపితే మన దేశం వాళ్ళు ఆడ ఉంటే వాళ్ళని ఉంచుతారు ఈ టైం కల్లా? వాళ్ళ వీజాలు రద్దు కాదు, వాళ్ళకు పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వద్దు. మీరు వాళ్ళు ఏం తిని బతారో ఏం చేస్తారో వెళ్ళవలసిందే. అంత ఎక్కడో అక్కడ పిక్కపోవాల్సిందే. ఏం పనుకున్నారా మా దేశంలో మీరు? మా తినేది మా సొమ్ము, గాలి పీల్చేది మాది భారతదేశాన్ని, మీరు బతికేది మా సొమ్ముతోటి, మళ్ళీ భారతీయులను చంపుతాను కా? ఏ చట్టంలో ఉంది గిట్ట చంపాలని? ఇగో ఇంకా కిందకి ఇచ్చిన చూడు, ఇది ఇంకా చిత్రమైన ముచ్చట. కర్రెగుట్టలో ఎన్కౌంటర్, 3 నక్సల్స్ కాల్చివేత ఈ కేంద్ర ప్రభుత్వంలో. మరి ఈ నక్సలైట్ల మీదనే పడి చేస్తారా మరి, లేకపోతే ఈ పాకిస్తాన్ వాళ్ళ మీద ఎప్పుడన్నా చర్య తీసుకునేది ఉందా? వాళ్ళు బిర్యానీ పెడితే తినొచ్చి తాగొచ్చి మంచిగా ఉందని చెప్తా అందుకేనా? అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు నక్సలైట్లే కాదు ఆదివాసులు, వీళ్ళని కూడా చంపుతురు అని చెప్తున్నారు. గీలని చంపుతందుకు దగ్గర ఈ భారతదేశం అంటే ఇప్పటిదాకానట ఈ మధ్యకాలం 10-12 ఏళ్ల లోపు 6,000 నుంచి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందట నక్సలైట్ని చంపుతందుకు. 6,000 నుంచి 10,000 కోట్ల రూపాయల వరకు. మరి గియ్య పైసలు ఉగ్రవాదం మీద పెడితే అయిపోవు కదా? ఏం పనికి పెడతలేరు మరి వాళ్ళ మీద? అయితే మీ టార్గెట్ ఏమైనా నక్సలైట్లేనా, ఉగ్రవాదులు కాదా? అడుగొచ్చా గిట్ట ప్రజలారా? ఈయన చెప్తుండు అసైదును పోయేసి ఎక్కడ వీడు ఇంకా మునగాడు. ఎక్కడ వచ్చినప్పుడు ఓ తిరిగి మాట్లాడుతూ ఎక్కడ రాకుండా ఓ తిరిగి మాట్లాడతాడు. దొరకడో భంగిన మనకు. కానీ ఆయన చెప్తుండే ముచ్చట మేము కూడా ఖండిస్తున్నాం. పాకిస్తాన్లో ఉగ్రవాదుల పైన మనం కూడా తిరుగుబాటు చేయాలి. నిమ్మలంగా కాదు, నిమ్మలంగా చెప్తుండే, ఏ పాపం తెలియని లెక్క. ఉత్తుత్తప్పుడు పైసలు కయ్య ఉరుతారు కదా. మరి ఇప్పుడు కూడా గట్టిన వరాలే ఓవైసీ. నీకు కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు వీళ్ళు
సరే వాళ్ళు ఉగ్రవాదులు కాకుండా కానీ దోస్తుగాళ్ళు ఉంటారు కదా పాకిస్తాన్ వాళ్ళు పక్క అయితే ఉంటారు. మరి అరే బాడుకోవాలని చెప్పగలరా మీరు, మరి ఏం పనికి రా భారతీయులను చంపుతారని అడగాలి కదా, అడగొద్దా? నీ వంతుకో నువ్వు ఒక పార్టీ లీడర్వి, పార్టీ లీడర్గా లీడర్ పాయమాన లీడర్వి, మోదవా లీడర్వి, మరి నువ్వు కూడా అడగాలి కదా. ఏం అక్కరకు ఉత్త పుణ్యానికి అమాయకులను చంపితే ఏమొచ్చి పాడవుతుందా? దేశాన్ని దూసుకున్న వాళ్ళ మీద వడరాదురి. ప్రపంచ దేశాలలో ఏడలేదు ఇంత పాపం. మళ్ళీ ఈయన దేశం ఎంత ఉంటుంది, ఎంటికలు అంత ఉంటుంది. మా బుడ్డపొరగాలు ఉచ్చపోస్తే ఉత్తర కొట్టుకపోయేంత ఉంటుంది. ఈ దేశం నాశనం అయిపోను. అంటే భారతీయులు జరంతా శాంతిని కోరుకుంటారు. భారత రాజ్యాంగ విలువల పైన నడుస్తుంటుంది. మనం ఉత్తపుణ్యానికి ఎవరిని ఏమనొద్దనే లెక్కలు ఉంటాం. మీ లెక్క పనికిరాని రాజ్యాంగం, పనికిరాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటే ఎప్పుడో మీ దేశం మొత్తం కథమైపోయేది. ఇప్పటిదాకా ఉండేదా? మా దేశంలో ఏదైనా పని చేద్దామని ఏదైనా పోలీసు వాళ్ళు చేయాలంటే వాళ్ళకు 12 రకాల ఆర్డర్ రావాలి. ఈడికెళ్ళి ఆడిపోవాలి, ఆడికెళ్ళి పైకి పోయినాక మళ్ళీ ఈయన ఏం చేస్తుండే ఏం కథ ఇవన్నీ పనికిరా అని చెత్తంతా తొలగబడుతుంది. కాబట్టి మీ ఆటలు తాగుతున్నాయి. నిజంగా భారత జవాన్లని, భారతదేశంలో పోలీసు వాళ్ళు అందరినీ ఒకసారి ఇచ్చి పెడితే పొట్టు సున్నోలకు బొక్కలు కూడా దొరకాయి. మీ ఉత్త పుణ్యానికి అమాయక ప్రజలను చంపుకుంటా ఎన్ని సంవత్సరాల నుంచి ఎంతసేపటికి పాకిస్తాన్ ఇండియా మీద కొట్లాట. మీ సొమ్మేమన్నా తిన్నామరా ఓ బాడుకోకుండా కొడుకులారా? భారతీయులు పాకిస్తాన్ సొమ్మేమన్నా తిన్నామా? క్లియర్గా ఇచ్చిండు. ఇవాళ ఏమి ఇచ్చిండు? 24 గంటల లోపు పాకిస్తాన్ లోలను ఉంటే ఇటుకెళ్ళి బగాన్సాలని చెప్పిండు. కానీ అంటే మీరే వచ్చి మా దేశంలో బతురు, కానీ మా దేశంలో వచ్చి మీ దేశంలో ఎంతమంది బతుర్రా? ఒక 10 మంది బతుకురా? బతకనిస్తారా మీరేమన్నా? బతకనియరు. మీకు ఊరు చిన్నది, ఉపాయం పెద్దది, అంతే కదా. మీకు ఏమన్నా కోపాలు తాపాలు ఉంటే దానికి మార్గాలు చాలా ఉంటాయి మాట్లాడుకునేటివి. ఇక మీ లెక్క చేయాలంటే ప్రపంచ దేశాలు మొత్తం అట్నే అనుకుంటే అసలు ఈ భూమి మీద మనిషే బతకడు. ఇక దీన్ని కూడా రాజకీయం చేస్తాం తలిగిరి సన్నాసి పాడుకోవాలి కొంతమంది. ఇది రాజకీయం చేయాల్సిన సమయం కాదు. ఇది ఎట్ట చేస్తే ముందర పడతాం, మన దేశాన్ని ఎట్ట కాపాడుకోవాలి, ఎట్లయితే ఇటువంటి విపత్తులకు వెళ్ళి బయటపడతామని ఆలోచించాలి. కానీ ఇక దీన్ని కూడా రాజకీయం చేస్తాను కలిగిరు. ఇలాంటి టైంలో రాజకీయం చేసి ఉత్తపుణ్యానికి మన టైం వృధా చేసుకోవడం తప్పితే ఏముండదు. అన్ని పార్టీలోళ్ళు కలిసి గవర్నమెంట్ ఏది మన పోలీస్ ఆఫీసర్లకు కానీ ఆర్మీ జవాన్లకు కానీ వీళ్ళకు మద్దతు తెలిపి మీ వెనకంగా మేము ఉన్నాం, మీకు ఎలాంటి ఇబ్బంది అయినా కానీ, మీకు ఎలాంటి తుపాకులు కావాలి, ఎలాంటి గన్నులు కావాలి, మేము ఇచ్చేస్తుండటం వాళ్ళ బద్దలను 16 చేయరని చెప్తే జవాన్లు రుక్తారు, వాళ్ళ పని చేస్తారు. ఆ పని చేయాలి. కానీ ఈ టైంలో శవాల మీద పేలాలు ఏలుకునే ఉపాయం చేయకూడదు స్వార్థరాజకీయ నాయకులు. ఆంధ్రోళ్ళు చచ్చిపోయారు, తెలంగాణలో మరి ఉన్న రోజులు తెలియదు. కానీ దాదాపుగా ఈ ఆంధ్రోళ్ళు, తెలంగాణలో, ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని కాదు, మొత్తానికి భారతీయులు చచ్చిపోయారు. నుదుట్ల బుల్లెట్ ఒకసారి కొడతావు, శివలంగా ఒకసారి కొడతావు, ఈపులంగా ఒకసారి కొడతావు. 3 దెబ్బలు వేస్తే బుడ్డ పిల్లల ముందల ఆ ఒక బుడ్డపిల్ల చెప్తుంది, కాళ్ళు పట్టుకొని బతలాడుతుంది, మరి ఇసిపెట్టరు మా వాళ్ళని. ఇసిపెట్టరే, మనసులకు గుర్తి ఇసిపెట్టుదురు. వాళ్ళు మనసులకు గుట్లే కదా. వాళ్ళ అయ్యలు గట్టిన ఏమైనా పని మీద పోతే అక్కడ దున్నపోతులు రాక్షసులు కాపురం చేసి ఉంటే అందుకోసమనే గైటికి పుట్టిరు కాబట్టి దిమాగ్ పనిచేయదు వాళ్ళకు. ఆ పనికిరాని అదేంది గొడ్డు మాంసం తింటట్టు పాడైపోయిన ఆ దిమాగ్ అంతా దొబ్బినట్టుంది, మొత్తం ఏమంటారు మొద్దువారిపోయింది. ఎక్కువ తుంకలు తిన్నాడు ఏముంది, మరి దిమాగ్ పనిచేయదు కదా. ఊరికే మాంసం తిన్నాడు దిమాగ్ పనిచేయదు, అలాగ అదే పని. ఎట్ట తినాలే ఏంటో ఏం కదా. కేంద్ర ప్రభుత్వములు మీరు బరాబరుగా పట్టించుకొని ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా అందరు కలిసికట్టుగా పనిచేసి పాకిస్తాన్ వాళ్ళు ఏడ ఉన్నా ఏది మొన్న జరిగిన ఉగ్రవాదులు ఏడ ఉన్నా కానీ వాళ్ళు పట్టుకొచ్చి ఉపాయం కాదు. వాడు అవును ఉగ్రవాది అని తెలిస్తే జల్లెడ తుట్లు పడ్డట్టు పడితే మళ్ళీ ఒక సెగ టైం కూడా చేయకుండా పిచ్చని కాల్చి పడేయాలి. గట్లయితే అది కాల్చి కూడా మళ్ళీ లైఫ్ టైం కాల్చి పెట్టాలి. మీరు ఇంకోటి రావాలంటే ఉత్సవడాలి కొడుకులకు. గసోని పని చేస్తే రేపన్నాడు ఈ భారతదేశంలో ఉన్న ప్రజలు జర చల్లగా బతికే అవకాశాలు ఉంటాయి. లేకపోతే గిస్నే పని చేసుకుంటే పోతే ఎవ్వడు బతకడు. ఇక ఏముంది పాడైపోని చెప్పురి. ఒక్క 10-20 నిమిషాలల్లో అంతమంది చంపారంటే మరి ఇక యుద్ధం వీడు ఇచ్చిండు, యుద్ధం వస్తుండే అసలు నా పాకిస్తాన్కు రాకుంటే ఏం చేస్తుంది మరి? నిజంగా యుద్ధమే చేయాలనుకుంటే మీరు ఒక లెక్క పాకిస్తాన్ వాళ్ళు గా మధ్యలో అంటుండే మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, మా దగ్గర ఆ బాంబులు ఇదని. అంటే మా భారతదేశం వాళ్ళ దగ్గర లేవా? ఒక్క బాంబే ఇస్తామంటే ఇంకా మీ దేశం కాదు మీ పక్కపోయి 4 దేశాలు కూడా వీక్కపోతాయి. కానీ మేమేమి శాంతి కోరుకుంటాం భారతీయులు. మా దగ్గర ఉన్న
ఇక మరి తప్పనుకోవాలన్నా లేకపోతే మా శతకంతనమో మాకు తెలియదు కానీ జర్ర అంత మనోళ్ళే అనే ఆలోచనతో ఉంటాం కాబట్టి మీరు బతుకురు. లేదు నీ తల్లి వీళ్ళు ఎవరు అసలు మాకు సంబంధమే లేదా అని ఒక్క పెట్టుడు పెడితే ఇక మళ్ళీ బతికి బట్ట కట్టేయలేదు, మంచం ఎక్కేయలేదు, పిల్లలు కనేయలేదు పాకిస్తాన్ వాళ్ళు. ఇది దొరికితే కూడా పాకిస్తాన్ తీవ్రవాళ్ళు కట్టిన జైళ్ళలో పడితే ఇక ఆ పాసిరండం చేస్తారు అయ్యా, ఇక మామూలుగా చాదుడు కాదు. ఒక్కొక్కరిని ఏళ్ళ తరబడి ఆయనకు బీరు, బిర్యానీ, కళ్ళు, మందు, ఇంకా ఆ మధ్యలో వాడు పాసిరండం ఉండే కసబ్గాడు ఆయన ఆడు దొరికిందే రెడ్ హ్యాండ్గా దొరికిండు. ఆయన కొన్ని ఏళ్ళు జాది నా ఎవరమంతా జైల్లోనే గడిచిపోతుంది, నాకు పెళ్లి చేయరి, నేను పిల్లలకంతా ఈ పీగుడు మంత్రికి ఇంకా పిల్లలు కానీ ఈ చక్కదానం ఇత్తనం ఇంకా బయటికి వెళ్తే మళ్ళీ ఆడింతమంది చంపాలను. గసంటి చట్టాలు తొలగబడ్డాయి మా దగ్గర. ఏముంటుంది ఒక బుల్లెట్కు పాడైపో 40 రూపాయలు 50 రూపాయలు ఉంటుంది. ఒక్క బుల్లెట్ కొట్టేసేస్తే లెక్క సామైపోద్ది. ఆయన ఏళ్ళ తరబడి సాధాలని ఏం పాడైంది? పనికిరాని రాజకీయాలు, పైసలు నాశనం అయిపోయి పైసలకు ఆశపడి చాలా మంది ఇగో గిసోటి తప్పులు చేస్తారు. ఇకనన్నా మేల్కొని జర ఆ పాకిస్తాన్ వాళ్ళు ఎవడున్నా ఈ ఉగ్రవాదులు అంటాడు ఎవడైనా కానీ వాళ్ళని ఏడుగా నిలబడ్డ చేసేయాల్సిందే. పాకిస్తాన్కి వెళ్ళి ఈడ బతుకొచ్చిన మొత్తం మీరంతా పత్తలేకుండా పీకవలసిందే. ఏం అక్కర్లేదు, మీరు పీకేదేం లేదు, మీ వల్ల మాకు ఉరిగేది లేదు, వచ్చేయలేదు, సచ్చేయలేదు. నిజంగా పాకిస్తానీ వ్యక్తులు ఎవరైనా ఉంటే ఈ భారతదేశం వరకు పుట్టిన వాళ్ళు అయితే ఇక్కడ ఉండురి. లేదు మేము పాకిస్తాన్ వరకు పుట్టినామంటే పత్తలే కూడా వీకురి. భారతీయులు భారతదేశంలో మస్తుకున్నాం మేము, మీ వల్ల మాకేమి ఈడ ఒరిగేది ఏం లేదు, వెళ్ళిపోవాల్సిందే. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు జర్రగా గుట్టల పోయింటి పుట్టల పోయింటి తలిగే బదులు ఏంది ఆ పేద పేదలను చంపే బదులు జర్ర ఈ ఉగ్రవాదం పైన పెట్టి ఇలా ఒక్కొక్కరివి ఫలాని ఉంటాయిగా గుడ్లు ఏడుకాడికి నష్టం చేసి గుద్ది చంపి ఉపాయం చేయరు. ఇక ఉంటా మరి.